ముందుగా రైతు సోదరులందరికీ మన నమస్కారం. మరి మా డైరీ వచ్చి అప్పాజీ డైరీ ఫామ్. మన అప్పాజీ డైరీ ఫామ్కి నేరుగా శ్రీకాంత్ అనే ఒక రైతు వచ్చాడు. మంచిర్యాల నుంచి, కరీంనగర్ దగ్గర మంచిర్యాల నుంచి ఒక 6 పాడి గేదెలు ఇచ్చాను. రీజనబుల్ రేట్లో ఇచ్చాను. మన అప్పాజీ డైరీ ఫామ్కి నేరుగా వచ్చాడు కాబట్టి బర్రె మీద 20,000 30,000 తగ్గించి ఇచ్చాను. ఏ రేట్లో ఇచ్చానో, ఏ డైరీ ఫామ్కి వచ్చాడో అక్కడ మన రాజమండ్రి దగ్గర 10 డైరీ ఫామ్లు ఉన్నాయి. 10 డైరీ ఫామ్లు కూడా ఇతన్ని చూపించి 10 డైరీ ఫామ్లు కూడా తిరిగి రేట్ సెట్ అవ్వక మన ఓన్ డైరీ ఫామ్లో 6 పాడి గేదెలను కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఏ రేట్లో ఇచ్చానో, ఏ ధరలో ఇచ్చానో ఒకసారి శ్రీకాంత్ గారితో మాట్లాడదాం. నమస్తానా? నమస్తే. ఏ ఊరన్నా మీది? బెల్లంపల్లి. బెల్లంపల్లి అంటే మంచిర్యాల డిస్టిక్. బెల్లంపల్లి మన తాండూరు మండల్ విలేజ్ కాసుపేట. ఏం పేరు నీ పేరు? శ్రీకాంత్. ఇక్కడ ఎవరి దగ్గరకు వచ్చావు? అప్పాజీ డైరీ ఫామ్ దగ్గరకు వచ్చి ఎన్ని బర్రెలు తీసుకున్నావు? 6. నీకు నచ్చి తీసుకున్నావా? రీజనబుల్ రేట్లు ఉన్నాయా? ఎటువంటి ఇబ్బంది లేదు కదా? నీకు నచ్చి తీసుకున్నావు, ఎటువంటి బలవంతం లేదు. ఓకే, ఈ 6 తీసుకున్నాక మళ్ళీ సక్సెస్ అయ్యి మళ్ళీ వస్తావమ్మా? కంపల్సరీగా వస్తావు. నీకు ఎలా రిసీవ్ చేసుకున్నాడు అప్పాజీ అన్న? ఇబ్బంది ఏం లేదు కదా? నీకు అన్ని చూసుకొని ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇచ్చాను. ఏమ్మా, బెల్లంపల్లి నుంచి, మన తెలంగాణ నుంచి, మంచిర్యాల నుంచి శ్రీకాంత్ అనే రైతు మన అప్పాజీ డైరీ ఫామ్కి వచ్చాడు. 6 పాడి గేదెలు ఇచ్చాను. రీజనబుల్ రేట్లో ఇచ్చాను. ఇప్పుడు అమౌంట్ కూడా అయిపోయింది. దీనికి లోడ్ చేసి ఇప్పుడు బండి పంపిస్తాను. ఓకే.